మంచిర్యాలలో సీజన్ మొదట్లోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైపోయాయి. డిఏపి, నానో యూరియా విత్తనాలు కొంటేనే యూరియా ఇస్తామంటూ ఫర్టిలైజర్ షాప్ యజమానులు మెలికపెడుతున్నారు. యూరియా బస్తాపై అదనంగా 60 రూపాయలు, డిఏపి బస్తాపై అదనంగా 300 వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు అసలు ధరకే రాస్తూ ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారంటున్నారు రైతులు. యూరియా బస్తా 266 రూపాయలకు విక్రయించాల్సి ఉండగా 320 రూపాయలకు అమ్ముతున్నారంటున్నారు రైతులు. ఎకరానికి 3 యూరియా బస్తాలు అడిగినా ఒకటే ఇస్తున్నారని చెప్తున్నారు. ఇక అలాగే యూరియా ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర నానో యూరియా, వేప నూనె, అలాగే నానో డిఏపి ఖచ్చితంగా కొనాలని కొర్రీలు పడుతున్నారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 50 కేజీల డిఏపి బస్తా గరిష్ట రీటైల్ ధరను 1350 రూపాయలుగా నిర్ణయించింది. అయితే షాపుల్లో బస్తాపై 300 అదనంగా వసూలు చేస్తూ 1650 రూపాయలకు అమ్ముతున్నారు. ఎకరానికి 2 బస్తాలు ఇస్తాను, అవి మాకు సరిపోవు. మాకు కనీసం 3 బస్తాలు కావాలి. ఇక్కడ ఫెర్టిలైజర్ షాప్లో వస్తే ఇక్కడ బాగా రద్దీగా ఉంది. ఇక్కడ వచ్చాక కూడా యూరియా ఒక బ్యాగ్ ఇస్తుండ్రు ఎకరానికి, మళ్ళీ దానికి ఏదో నానో యూరియా, వేప నూనె, లేకపోతే డిఏపి, నానో డిఏపి తీసుకోమని లింకులు పెడతాను. ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే గవర్నమెంట్ చర్యలు తీసుకొని మాకు ఇది సులభతరం చేయాలి, లేకపోతే ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది.